చంద్రయాన్ 3, మంగళయాన్, ఆదిత్య L1 ఈ పేర్లు మన అందరికీ తెలుసు. కానీ వీటి సక్సెస్ వెనకాల 60 years కష్టం ఉందని చాలా మందికి తెలియదు. ఒకప్పుడు ఇండియా దగ్గర శాటిలైట్స్ లేవు, రాకెట్స్ లేవు, స్పేస్ టెక్నాలజీలో ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కానీ కొంతమంది సైంటిస్టులకి ఒక కళ ఉండేది. ఆ కళ ఇండియాని వరల్డ్ లో ఒక స్పేస్ పవర్ కింద మార్చాలని. ఇప్పుడు ఇస్రో అని పేరు చెప్పగానే చాలా మందికి చంద్రయాన్, మార్స్ మిషన్, సన్ మిషన్ అని గుర్తొస్తాయి. కానీ వీటి ముందు ఇస్రోని మార్చిన కొన్ని మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్ లేకపోతే చంద్రయాన్ ఉండేది కాదు, మంగళయాన్ ఉండేది కాదు, ఆదిత్య L1 కూడా ఉండేది కాదు. ఈ వరల్డ్ లో ఇస్రో ఈ పొజిషన్ లో ఉండేదే కాదు. మరి ఆ ఫర్గటన్ మిషన్స్ ఏంటి? వాటి వెనకాల ఉన్న సైంటిస్టులు ఎవరు? వాళ్ళు ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ ఏంటి? ఆ ఫెయిల్యూర్స్ ఎలా ఇండియాని వన్ ఆఫ్ ద లీడింగ్ స్పేస్ పవర్ గా మార్చాయి? 1960s లో కోల్డ్ వార్ వల్ల అమెరికా ఇంకా సోవియట్ యూనియన్ మధ్యలో స్పేస్ రేస్ పీక్ లో ఉండేది. ఒకవైపు అమెరికా మూన్ మీదకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుంటే, ఇంకోవైపు సోవియట్ యూనియన్ స్పేస్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇండియా పరిస్థితి మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. మనకి ఇండిపెండెన్స్ వచ్చి కొన్ని సంవత్సరాలే అయ్యింది. పావర్టీ, ఫుడ్ షార్టేజ్, లిమిటెడ్ టెక్నాలజీ ఇలాంటి సమస్యల్లో స్పేస్ ప్రోగ్రామ్ ఎందుకు అని చాలా మంది క్వశ్చన్ చేశారు. ఆ క్వశ్చన్స్ కి ఒక సైంటిస్ట్ ఇచ్చిన ఆన్సర్ ఈ రోజు ఇస్రోని ఈ స్టేజ్ కి తీసుకొచ్చింది. డాక్టర్ విక్రమ్ సారాభాయ్. మా లక్ష్యం స్పేస్ రేస్ ని గెలవటం కాదు, స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసి కోట్ల మంది భారతీయుల జీవితాలని మెరుగుపరచడం. 1962లో ఇన్కాస్పర్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ స్టార్ట్ చేశారు. కమిటీ క్రియేట్ అయ్యాక సైంటిస్టులకు వచ్చిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ లాంచ్ సైట్ ఎక్కడ ఉండాలి అని. రీసెర్చ్ తర్వాత కేరళలో ఉన్న ఒక స్మాల్ ఫిషింగ్ విలేజ్ ని సెలెక్ట్ చేశారు. ఆ ప్లేస్ పేరే తుంబా. తుంబా ఈక్వేటర్ కి చాలా దగ్గర ఉండటం వల్ల ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని స్టడీ చేయడానికి పర్ఫెక్ట్ లొకేషన్. అక్కడే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ని బిల్డ్ చేశారు. మీరు నమ్మరు, ఫస్ట్ కంట్రోల్ రూమ్ ఒక చర్చ్ బిల్డింగ్ లో ఉండేది. ప్రేయర్ రూమ్ సైంటిస్టులు ఆఫీసులుగా మార్చారు. బిషప్ హౌస్ లాబొరేటరీ అయ్యింది. చర్చ్ కాంపౌండ్ రాకెట్ అసెంబ్లీ సెంటర్ అయ్యింది. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల రాకెట్ పార్ట్స్ ని సైకిల్ మీద లాంచ్ ప్యాడ్ వరకు తీసుకెళ్లేవారు. ఈ ఫొటోస్ ఇప్పటికీ ఇస్రో హిస్టరీలో ఐకానిక్ గా నిలిచిపోయాయి. ఫైనల్ గా 21 నవంబర్ 1963లో నైకీ అపాచీ సౌండింగ్ రాకెట్ తుంబా నుంచి సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. అదే ఇండియా స్పేస్ జర్నీకి ఫస్ట్ స్టెప్. ఆ చిన్న రాకెట్ వల్ల ఒక రోజు మూన్ సౌత్ పోల్ మీద ఇండియా ల్యాండ్ అవుతుందని అప్పుడులో ఎవరూ ఊహించలేదు. కానీ హిస్టరీలో ప్రతి గ్రేట్ జర్నీ ఒక స్మాల్ స్టెప్ తోనే స్టార్ట్ అవుతుంది. అప్పుడులో ఇండియా శాటిలైట్ బిల్డ్ చేయడానికి బ్లూ ప్రింట్, ఎక్స్పీరియన్స్, అడ్వాన్స్ టెక్నాలజీ లేవు. కానీ సైంటిస్టులకు మాత్రం మనం చేయగలం అన్న నమ్మకం ఉండేది. 1969లో బేసిక్ స్పేస్ రీసెర్చ్ నుంచి ఓన్ శాటిలైట్స్, ఓన్ స్పేస్ లాంచ్ వెహికల్స్ బిల్డ్ చేయడానికి ఇన్కాస్పర్ అనే కమిటీ నుంచి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కింద మార్చారు. 1972 నుంచి బెంగళూరులో హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీర్స్ డే అండ్ నైట్ ఒక డ్రీమ్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ డ్రీమ్ ఇండియా ఫస్ట్ శాటిలైట్. ఆ శాటిలైట్ కి మన ఏన్షియంట్ మ్యాథమెటిషియన్, ఆస్ట్రానమర్ ఆర్యభట్ట పేరు పెట్టారు. ఇప్పుడు మనం శాటిలైట్ అయితే తయారు చేసాం, కానీ 360 kgs ఉన్న మన శాటిలైట్ ని పైకి తీసుకెళ్లే రాకెట్ మాత్రం మన దగ్గర లేదు. అప్పుడు మనం సోవియట్ యూనియన్ హెల్ప్ తోటి శాటిలైట్ ని రష్యాకి తీసుకెళ్ళాం. కపుస్తిన్ యార్ కాస్మోడ్రోమ్, 19 ఏప్రిల్ 1975. ఇండియా అఫీషియల్ గా స్పేస్ ఏజ్ లోకి ఎంటర్ అయింది. ఆర్యభట్ట శాటిలైట్ సోలార్ ప్యానల్స్ తో పవర్ జనరేట్ చేసుకుంటూ సోలార్ ఎక్స్రేస్, కాస్మిక్ ఎక్స్రేస్, ఎర్త్ అట్మాస్ఫియర్ ని అనలైజ్ చేస్తారు. కానీ లాంచ్ అయిన కొన్ని రోజులకే ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ వల్ల మిషన్ ఎండ్ అయింది. అందరికీ మిషన్ ఫెయిల్యూర్ లా కనిపించిన ఇస్రో సైంటిస్టులకు మాత్రం వాల్యుబుల్ లెసన్ లా కనిపించింది. ఆ లెసన్ వాళ్ళకి శాటిలైట్ థర్మల్ కంట్రోల్స్, పవర్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, టెస్టింగ్ ప్రొసీజర్, మిషన్ ఆపరేషన్స్ గురించి నేర్పించింది. మీకు తెలుసా, ఆర్యభట్ శాటిలైట్ ని బిల్డ్ చేయడానికి ఇస్రో ఇంజనీర్స్ అప్పట్లో అవైలబుల్ ఉన్న టెక్నాలజీస్ తో చాలా కాంపౌండ్స్ ని ఇండియాలోనే డెవలప్ చేయాల్సి వచ్చింది. అదే ఎక్స్పీరియన్స్ తర్వాత డెకేడ్స్ లో ఇండియాని శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ గా మార్చింది. ఆర్యభట్ తర్వాత ఇండియా శాటిలైట్ బిల్డ్ చేయడం నేర్చుకుంది, కానీ ఆ శాటిలైట్స్ పంపడానికి వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. ఒక దేశం నిజంగా స్పేస్ పవర్ అవ్వాలంటే శాటిలైట్ బిల్డ్ చేయడం ఒకటే సరిపోదు. ఆ శాటిలైట్ ని స్పేస్ లోకి పంపించే ఓన్ రాకెట్ కూడా ఉండాలి. అప్పుడు ఇస్రో ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుంది. మనమే మన ఓన్ రాకెట్ బిల్డ్ చేద్దామని. LV-3 శాటిలైట్ లాంచ్ వెహికల్ 3. ఇది ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. 4 సాలిడ్ ఫ్యూయల్ స్టేజెస్ తో డిజైన్ చేశారు. ఈ మిషన్ కి ప్రాజెక్ట్ డైరెక్టర్ యంగ్ సైంటిస్ట్ అయిన డాక్టర్ APJ అబ్దుల్ కలాం. ఆయన టీం ఇయర్స్ పాటు డే అండ్ నైట్ ఒక గోల్ కోసం వర్క్ చేశారు. ఇండియా ఓన్ రాకెట్ ని స్పేస్ లోకి పంపడం. ఫైనల్ గా 10th ఆగస్ట్ 1979 శ్రీహరికోట. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అంతా బానే ఉంది. థర్డ్ స్టేట్ దగ్గర ప్రాబ్లం వల్ల రాకెట్ కంట్రోల్ లూజ్ అయింది. మిషన్ ఫెయిల్ అయింది. ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫ్యూ మినిట్స్ లో ఫెయిల్ అయిపోయింది. ఎంటైర్ నేషన్ డిసప్పాయింటెడ్. కానీ ఇక్కడ లీడర్షిప్ అంటే ఏంటో చూపించే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడులో ఇస్రో చైర్మన్ అయిన ప్రొఫెసర్ సతీష్
ధావన్ మీడియా ముందుకు వచ్చి ఫెయిల్యూర్ రెస్పాన్సిబుల్ అంతా తన మీదకి తీసుకున్నారు. ఒక్క సైంటిస్టులను కూడా బ్లేమ్ చేయలేదు. ఆయన ఒకటే అన్నారు, వి విల్ లెర్న్, వి విల్ ఇంప్రూవ్, వి విల్ కమ్ బ్యాక్. తర్వాత ఎంటైర్ టీమ్ ఫెయిల్యూర్స్ ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేసింది. 1000 ఆఫ్ క్యాల్కులేషన్ మళ్ళీ చేసి రాకెట్ డిజైన్ ఇంప్రూవ్ చేసింది. ఎవ్రీ మిస్టేక్ ని కరెక్ట్ చేసింది. 1 year తర్వాత మళ్ళా లాంచ్ కి ప్రిపేర్ అయ్యి 18th July 1980 శ్రీహరికోట సేమ్ డ్రీమ్. ఈసారి SLV-3 స్కై ని చీల్చుకుంటూ సక్సెస్ఫుల్ గా స్పేస్ లోకి వెళ్ళింది. ఫ్యూ మినిట్స్ తర్వాత మిషన్ కంట్రోల్ లో ఒక మెసేజ్ వచ్చింది, రోహిణి సక్సెస్ఫుల్లీ ఇంజెక్టెడ్ ఇంటూ ఆర్బిట్ అని. ఆ ఒక్క సెంటెన్స్ ఇండియా హిస్టరీనే మార్చేసింది. ఇండియా ఓన్ రాకెట్ తో ఓన్ శాటిలైట్ ని ఓన్ గా ఆర్బిట్ లో ప్లేస్ చేసిన వరల్డ్ లో చాలా ఫ్యూ కంట్రీస్ లిస్ట్ లో చేరింది. మిషన్ సక్సెస్ తర్వాత ప్రొఫెసర్ సతీష్ ధావన్ మీడియా ముందుకి అబ్దుల్ కలాం ని పంపించారు. ఫెయిల్యూర్ అప్పుడు రెస్పాన్సిబిలిటీ చైర్మన్ తీసుకున్నారు. సక్సెస్ వచ్చినప్పుడు క్రెడిట్ ఎంటైర్ టీమ్ కి ఇచ్చారు. లీడర్షిప్ అంటే ఇదే అని ఈ ఇన్సిడెంట్ ని ఇప్పటికీ మేనేజ్మెంట్ స్కూల్స్ లో ఎగ్జాంపుల్ గా చెప్తారు. రోహిణి సక్సెస్ ఒక శాటిలైట్ లాంచ్ కాదు, అది ఇండియా రాకెట్ టెక్నాలజీస్ కి ఫౌండేషన్. ఎందుకంటే SLV-3 నుంచి ASLV పుట్టింది. ASLV నుంచి PSLV డెవలప్ అయింది. PSLV వల్ల చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య L1 లాంటి లెజెండరీ మిషన్స్ పాసిబుల్ అయ్యాయి. 1980s లో మన సైంటిస్ట్ ఇండియాకి కమ్యూనికేషన్ రెవల్యూషన్ రావాలనుకున్నారు. ఆ రెవల్యూషన్ కి ఫస్ట్ స్టెప్ యాపిల్ శాటిలైట్. యాపిల్ అంటే అరియాన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్. ఇది సౌత్ అమెరికాలో ఉన్న ఫ్రెంచ్ గుయానా కౌరో అనే ప్లేస్ లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన అరియన్ 1 అని పిలువబడే లాంచ్ వెహికల్ త్రూ స్పేస్ లోకి పంపించింది. ఎందుకంటే అప్పుడు మన దగ్గర ఉన్న SLV-3 పేలోడ్ కెపాసిటీ 40 kgs, కానీ మన యాపిల్ శాటిలైట్ వెయిట్ వచ్చి 670 kgs. మిషన్ ఆబ్జెక్టివ్ వచ్చి శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని టెస్ట్ చేయడానికి. మీకు తెలుసా, యాపిల్ శాటిలైట్ కంప్లీట్ అయ్యాక టెస్టింగ్ ఫెసిలిటీ లిమిటెడ్ గా ఉండటం వల్ల శాటిలైట్ ని స్పెషల్ సపోర్ట్ తోటి ఎద్దుల బండి మీద తీసుకెళ్లారు. ఈ ఫోటో ఇప్పటికీ ఇస్రో హిస్టరీలో మోస్ట్ ఐకానిక్ మెమరీలో ఒకటి. యాపిల్ శాటిలైట్ తర్వాత ఇస్రో సైంటిస్టులకి కమ్యూనికేషన్ శాటిలైట్ బిల్డ్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ కాన్ఫిడెన్స్ తో కోట్ల మంది భారతీయుల జీవితాలని మార్చడానికి ఇస్రో ఒక కొత్త శాటిలైట్ ని తయారు చేసింది, ఇన్సాట్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. దీని మెయిన్ పర్పస్ వచ్చి కమ్యూనికేషన్, వెదర్, టెలివిజన్, డిజాస్టర్ వార్నింగ్. ఇన్సాట్ రాకముందు దూరదర్శన్ రీచ్ చాలా లిమిటెడ్ గా ఉండేది. లైవ్ నేషనల్ టెలికాస్ట్లు చాలా కష్టంగా ఉండేది. టెలిఫోన్ కనెక్షన్స్ కూడా చాలా వీక్ గా ఉండేది. ఇన్సాట్ వచ్చాక టీవీ బ్రాడ్కాస్ట్ దేశం మొత్తం రీచ్ అయింది. టెలిఫోన్ కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. రిమోట్ ఏరియాస్ కూడా కనెక్ట్ అవడం స్టార్ట్ అయ్యాయి. కానీ ఈ ఇన్సాట్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ సైక్లోన్ వార్నింగ్. బే ఆఫ్ బెంగాల్ లో సైక్లోన్ ఫామ్ అయ్యాక శాటిలైట్ కంటిన్యూస్ గా మానిటర్ చేసేది. మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కి డేటా పంపించేది. ఆ ఇన్ఫర్మేషన్ థౌసండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ని సేఫ్ ప్లేస్ కి రీలొకేట్ చేయడానికి హెల్ప్ చేసేది. ఇన్సాట్ సపోర్ట్ తో డిస్టెన్స్ ఎడ్యుకేషన్, రిమోట్ హెల్త్ కేర్, స్పేస్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం స్టార్ట్ అయింది. చాలా మంది చంద్రయాన్ ని ఇస్రో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకుంటారు, కానీ డైలీ లైఫ్ ని ఇంపాక్ట్ చేసిన ఇన్సాట్ సిరీస్ ఇస్రో హిస్టరీలో మోస్ట్ లైఫ్ చేంజింగ్ శాటిలైట్ ప్రోగ్రామ్. ఇన్సాట్ సక్సెస్ తర్వాత ఇస్రో ఒక ముఖ్యమైన డెసిషన్ తీసుకుంది. ఫ్యూచర్ లో ఇంకా హెవీ శాటిలైట్స్ ని స్పేస్ లోకి లాంచ్ చేయడానికి ఒక పవర్ఫుల్ లాంచ్ వెహికల్ అవసరం అని అర్థమైంది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న SLV-3 కేవలం 40 kgs పేలోడ్ మాత్రమే ఆర్బిట్ లోకి తీసుకెళ్ళి, కానీ ఇన్సాట్ లాంటి శాటిలైట్ వెయిట్ 1000 kgs పైన ఉండేది. అందుకే మరింత పవర్ఫుల్ లాంచ్ వెహికల్ ని డెవలప్ చేయడానికి ఇస్రో డెసిషన్ తీసుకుంది. ASLV ని డెవలప్ చేసింది. ASLV అంటే ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. కానీ ఫస్ట్ 2 ASLV లాంచ్ ఫెయిల్ అయ్యాయి. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఇక్కడ వరకు వీడియోని చూసారంటే మీకు మా కంటెంట్ ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ మాతోటి కమెంట్స్ లో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి సబ్స్క్రైబ్ మాకు ఒక కొత్త వీడియోని మీ ముందు తీసుకురావడానికి మోటివేషన్ ఇస్తుంది. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ టాపిక్. ASLV ఫెయిల్యూర్ తర్వాత సైంటిస్టులు మళ్ళా డే అండ్ నైట్ కష్టపడి ఓ కంప్లీట్ న్యూ రాకెట్ ని డిజైన్ చేశారు. ఆ రాకెట్ పేరే PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీని హైట్ అప్రాక్సిమేట్లీ 44 meters, వెయిట్ నియర్లీ 295 tons. 4 స్టేజెస్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్ కాంబినేషన్ తో ఇది డిజైన్ చేశారు. అప్పట్లో ఇండియా బిల్డ్ చేసిన మోస్ట్ అడ్వాన్స్ రాకెట్ ఇదే. 20th September 1993 లో PSLV ఫస్ట్ శ్రీహరికోటలో లాంచ్ చేశారు. సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది, కానీ ఆర్బిట్ రీచ్ అయ్యే కొన్ని నిమిషాల ముందు మిషన్ ఫెయిల్ అయింది. కానీ మన ఇస్రో సైంటిస్ట్ కి మిషన్ ఫెయిల్ అంటే అది ఫెయిల్యూర్ కాదు, నెక్స్ట్ సక్సెస్ కి బిగినింగ్ అని బాగా తెలుసు. అందుకే డే అండ్ నైట్ కష్టపడి మళ్ళీ 1 year లోనే లాంచ్ కి ప్రిపేర్ చేశారు. 15th October 1995 PSLV D2 శ్రీహరికోట. ఈసారి PSLV ప్రాపర్ గా లాంచ్ అయ్యి శాటిలైట్ ని సక్సెస్ఫుల్ గా కరెక్ట్ ఆర్బిట్ లో డిప్లాయ్ చేసింది. PSLV ఫైనల్ గా ప్రూవ్ చేసింది ఇండియా రియలబుల్ లాంచ్ వెహికల్ ని బిల్డ్ చేయగలుగుతుంది. PSLV సక్సెస్ తర్వాత వరల్డ్ అటెన్షన్ మొత్తం ఇస్రో మీదకి వచ్చింది. ఎందుకంటే PSLV అప్పుల్లో మోస్ట్ సేఫెస్ట్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ యాక్యురేట్ రాకెట్స్ లో ఒకటి. PSLV వల్ల చాలా కంట్రీస్ వాళ్ళ శాటిలైట్స్ లాంచ్ చేయడానికి ఇండియాని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మీకు విషయం తెలుసా, PSLV ఒక సింగిల్ మిషన్ లో 104 శాటిలైట్స్ ని లాంచ్ చేసింది. అప్పుల్లో ఇదే వరల్డ్ రికార్డ్. 15th Feb 2017 లో PSLV
పిఎస్ఎల్వి C-37 అని 104 శాటిలైట్స్ ని సక్సెస్ఫుల్ గా ఆర్బిట్ లో డిప్లాయ్ చేసింది. పిఎస్ఎల్వి ఇప్పటికి కూడా ఇస్రో హిస్టరీలో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ రాకెట్ గా నిలిచిపోయింది. మీకు తెలుసా, మనిషి చంద్రుడి మీద ఫస్ట్ స్టెప్ పెట్టింది 1960లోనే. మరి ఇండియా మూన్ కి ఎందుకు వెళ్దాం అని అనుకుంది? ఆన్సర్, మూన్ చూడటానికి కాదు, మూన్ ని అర్థం చేసుకోవటానికి. 22 అక్టోబర్ 2008 శ్రీహరికోట. ఇండియా హిస్టరీలోనే మోస్ట్ అంబిషియస్ మిషన్ ని క్యారీ చేసింది మిషన్ చంద్రయాన్. ఇది సింపుల్ శాటిలైట్ మిషన్ కాదు, ఇది ఇండియాస్ ఫస్ట్ డీప్ స్పేస్ మిషన్. ఎర్త్ ఆర్బిట్ ని వదిలి నియర్లీ 3,84,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మూన్ ఆర్బిట్ ని రీచ్ అవ్వాలి. అది అప్పట్లో ఇస్రోకి బిగ్గెస్ట్ ఛాలెంజ్. మిషన్ ఆబ్జెక్టివ్ మూన్ సర్ఫేస్ మ్యాపింగ్, మినరల్స్ ఐడెంటిఫై చేయటం, కెమికల్ కాంపోనెంట్ స్టడీ చేయటం, 3 డైమెన్షనల్ మూన్ అట్లాస్ ని క్రియేట్ చేయటం. చంద్రయాన్ 1 బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మూన్ ఆర్బిట్ రీచ్ అవటం కాదు, సైంటిస్టులకి మూన్ మీద ఉన్న పర్స్పెక్టివ్ మార్చడం. చంద్రయాన్ 1 కలెక్ట్ చేసిన డేటా సైంటిస్టులు అనలైజ్ చేసినప్పుడు మూన్ సర్ఫేస్ మీద వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని ఎవిడెన్స్ దొరికాయి. ఈ డిస్కవరీ వరల్డ్ నే షాక్ చేసింది. ఎందుకంటే అప్పటి వరకు మూన్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్లీ డ్రై అనుకునేవాళ్ళు. కానీ చంద్రయాన్ 1 డేటా మూన్ మీద వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇచ్చింది. ఈ డిస్కవరీ తర్వాత చాలా కంట్రీస్ కి మూన్ మిషన్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కొన్ని ఇయర్స్ తర్వాత ఎవరు రీచ్ అవ్వలేకపోయినా మూన్ సౌత్ పోల్ కి ఇండియా ఫస్ట్ రీచ్ అయింది. ఆ మిషన్ పేరే చంద్రయాన్ 3. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మిషన్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పనిచేసేలా ప్లాన్ చేశారు. కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల 10 months లోపే మిషన్ ఎండ్ చేయాల్సి వచ్చింది. అయినా ఎక్స్పెక్టెడ్ సైంటిస్ట్ గోల్ చాలా వరకు కంప్లీట్ చేసింది. కొన్ని మిషన్స్ డ్యూరేషన్స్ తో కాదు, డిస్కవరీస్ తో గుర్తుండిపోతాయి. చంద్రయాన్ 1 అలాంటి మిషనే. మూన్ మిషన్ సక్సెస్ తర్వాత ఇస్రో ముందు ఇంకో ఇంపాసిబుల్ ఛాలెంజ్ ఉంది, మార్స్. ఎర్త్ నుంచి మార్స్ కి అప్రాక్సిమేట్లీ 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. అప్పటికి అమెరికా, రష్యా, యూరోప్, జపాన్, చైనా అందరూ మార్స్ మిషన్ ట్రై చేశారు. కానీ చాలా మంది ఫెయిల్ అయ్యారు. మార్స్ ని చాలా మంది సైంటిస్టులు ద గ్రేవియార్డ్ ఆఫ్ స్పేస్ మిషన్ అని పిలుస్తారు. కానీ 2010లో ఇస్రో సైంటిస్టులు ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. మనం మార్స్ కి వెళ్తున్నాం, అది కూడా మన ఓన్ టెక్నాలజీస్ తో. మిషన్ పేరు మార్స్ ఆర్బిటర్ మిషన్, లేదా మనం పిలుచుకునే మంగళయాన్. 5th November 2013 శ్రీహరికోట. లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. పిఎస్ఎల్వి డైరెక్ట్ గా మార్స్ కి స్పేస్ క్రాఫ్ట్ ని పంపలేదు, ఎందుకంటే మార్స్ జర్నీకి కావాల్సిన స్పీడ్ చాలా ఎక్కువ. అందుకే ఇస్రో సైంటిస్టులు ట్రాన్స్ మార్స్ ఇంజెక్టివ్ మెనూవర్ ని యూజ్ చేయాల్సి వచ్చింది. ఈ మెనూవర్ లో శాటిలైట్ ని ఎర్త్ చుట్టూరు 6 times స్లోగా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ తిప్పుతారు. వన్స్ స్పీడ్ ఇంక్రీజ్ అయ్యాక మార్స్ డైరెక్షన్ లోకి పంపిస్తారు. ఆల్మోస్ట్ 300 days జర్నీ తర్వాత మార్స్ ఆర్బిట్ లోకి రీచ్ అయింది. మార్స్ ఆర్బిట్ ఇన్సర్షన్, ఇది మిషన్ లో మోస్ట్ క్రిటికల్ మూమెంట్. ఇంజిన్ కరెక్ట్ టైమ్ లో ఫైర్ అవ్వకపోతే స్పేస్ క్రాఫ్ట్ మార్స్ ని క్రాస్ చేసి డీప్ స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. ఇండియా ఫస్ట్ అటెంప్ట్ లోనే మార్స్ ఆర్బిట్ ని రీచ్ అయింది. ప్రపంచంలోనే ఫస్ట్ కంట్రీ అయింది. ఏషియాలో మార్స్ ఆర్బిట్ ని రీచ్ చేసిన ఫస్ట్ నేషన్ కూడా ఇండియానే. ఈ సక్సెస్ వరల్డ్ నే షాక్ చేసింది. ఎందుకంటే మిషన్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 450 కోట్లు. తక్కువ బడ్జెట్ లో ఇస్రో వరల్డ్ క్లాస్ డీప్ స్పేస్ మిషన్ ని కంప్లీట్ చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మిషన్ ఎక్స్పెక్టేషన్ లైఫ్ కేవలం 6 months మాత్రమే. కానీ స్పేస్ క్రాఫ్ట్ చాలా సంవత్సరాల పాటు సైంటిఫిక్ అబ్జర్వేషన్ కంటిన్యూ చేసింది. మంగళయాన్ సక్సెస్ తర్వాత ప్రపంచం మొత్తం ఇండియన్ స్పేస్ ఇంజనీర్స్ ని ఒక కొత్త దృష్టిలో చూడటం స్టార్ట్ చేసాం. మూన్ ని ఎక్స్ప్లోర్ చేసాం, మార్స్ ని రీచ్ అయ్యాం. కానీ యూనివర్స్ లో ఇంకా మనకి తెలియని ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, పల్సార్స్, గ్యాలక్సీస్, వీటి అబ్జర్వ్ చేయడానికి ఎర్త్ మీద ఉన్న టెలిస్కోప్ కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎర్త్ అట్మాస్ఫియర్ వల్ల కొన్ని ఎక్స్రేస్, అల్ట్రావైలెట్ రేస్ మన టెలిస్కోప్ కి రీచ్ అవ్వవు. అందుకే ఇస్రో సైంటిస్టులు ఒక టెలిస్కోప్ ని డైరెక్ట్ గా స్పేస్ లోకే పంపాలని డిసైడ్ అయ్యారు. దాని పేరే ఆస్ట్రోసాట్. 28 September 2015 పిఎస్ఎల్వి C-30 సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట. ఆస్ట్రోసాట్ అంటే ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ స్పేస్ అబ్జర్వేటరీ. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇండియాస్ హబుల్ టెలిస్కోప్ లాంటిది. ఆస్ట్రోసాట్ విజిబుల్ లైట్ మాత్రమే కాదు, అల్ట్రా వైలెట్, ఎక్స్రేస్, డిఫరెంట్ వేవ్ లెంగ్త్ లో ఉన్న యూనివర్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. ఇది సైంటిస్టులకి యూనివర్స్ ని మరింత డీప్ గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఆస్ట్రోసాట్ అబ్జర్వ్ చేసిన ఆబ్జెక్ట్స్ లో బ్లాక్ హోల్ చాలా ఇంపార్టెంట్. బ్లాక్ హోల్ అంటే మోస్ట్ పవర్ఫుల్ గ్రావిటీ ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఇన్ స్పేస్. దీని గ్రావిటీ ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే లైట్ కూడా దీని నుంచి ఎస్కేప్ అవ్వలేదు. డైరెక్ట్ గా బ్లాక్ హోల్ ని చూడలేము, కానీ దాని చుట్టూ ఉన్న హాట్ గ్యాసెస్ నుంచి వచ్చే ఎక్స్రే నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అదే ఆస్ట్రోసాట్ చేసేది. న్యూట్రాన్ స్టార్, పల్సార్ యూనివర్స్ లోనే ఫాస్టెస్ట్ రొటేటింగ్ ఆబ్జెక్ట్స్ లో కొన్ని పల్సార్ సెకండ్ కి హండ్రెడ్స్ ఆఫ్ టైమ్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఆస్ట్రోసాట్ వీటి బిహేవియర్ ని స్టడీ చేస్తుంది, సైంటిస్టులకి వాల్యుబుల్ డేటా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది.
ఆస్ట్రోసాట్ అనేది ఇంటర్నేషనల్ సైంటిస్టులకి కూడా రీసెర్చ్ కోసం యూజ్ చేస్తారని చాలా మందికి తెలియదు. ఆస్ట్రోసాట్ ఇండియాని స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కంట్రీగా మాత్రమే కాదు, స్పేస్ సైన్స్ రీసెర్చ్ లీడర్ గా కూడా ఎస్టాబ్లిష్ చేసింది. మూన్, మార్స్, యూనివర్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసిన ఇస్రోకి ఇంకొక డ్రీమ్ మిగిలింది, ఆస్ట్రోనాట్ ని ఇండియా ఓన్ రాకెట్ లో స్పేస్ లో పంపటం. ఆ డ్రీమ్ ఈ రోజు రియాలిటీకి చాలా దగ్గరలో ఉంది. ఆ మిషన్ పేరే గగనయాన్, ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. మిషన్ ఆబ్జెక్టివ్ 3 ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ని లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో కొన్ని రోజులు సేఫ్ గా పంపించి మళ్ళా ఎర్త్ కి సేఫ్ గా తీసుకురావడం. ఈ మిషన్ కోసం క్రూ ఎస్కేప్ సిస్టమ్, హ్యూమన్ రేటెడ్ LVM-3 రాకెట్, అడ్వాన్స్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్, రికవరీ ఆపరేషన్స్ ఇయర్స్ గా డెవలప్ చేస్తున్నారు. గగనయాన్ ఒక మిషన్ మాత్రమే కాదు, 1960లో విక్రమ్ సారాభాయ్ డ్రీమ్ కి నెక్స్ట్ చాప్టర్. హిస్టరీ సక్సెస్ మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది, కానీ సక్సెస్ వెనకాల ఉన్న ఫెయిల్యూర్, ఎక్స్పెరిమెంట్, ఫర్గటన్ మిషన్స్ చాలా సార్లు మర్చిపోతుంది. ఆర్యభట్ట, రోహిణి, యాపిల్, ఇన్సాట్, PSLV, చంద్రయాన్-1, మంగళయాన్, ఆస్ట్రోసాట్, ఈ మిషన్స్ అన్ని ఒక కామన్ స్టోరీని చెప్తున్నాయి. ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు, అది నెక్స్ట్ సక్సెస్ కి ఫౌండేషన్. సైకిల్ మీద రాకెట్ పార్ట్స్ క్యారీ చేసిన సైంటిస్ట్ వన్ డే ఇండియా మూన్ సౌత్ పోల్ మీద ల్యాండ్ అవుతుందని ఆలోచించకపోవచ్చు, కానీ వాళ్ళ డెడికేషన్ ఈ రోజు ప్రపంచం మొత్తం ఇస్రోని రెస్పెక్ట్ చేసే స్టేజ్ కి తీసుకొచ్చింది. మనం చంద్రయాన్-3ని సెలబ్రేట్ చేస్తాం, కానీ ఆ విజయం వెనకాల ఉన్న ఈ ఫర్గటన్ మిషన్స్ ని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఒక రోజులో పుట్టేవి కాదు, అవి డెకేడ్స్ పాటు హార్డ్ వర్క్, ఫెయిల్యూర్స్, కరేజ్ మరియు నెవర్ గివ్ అప్ అనే నమ్మకంతో బిల్డ్ అవుతాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇంకా మంచి వీడియోస్ తీసుకురావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతోటి కలుద్దాం. థ్యాంక్ యూ.